అందరికీ నమస్తే. నేను మీ సురేంద్ర. మరొకసారి మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషం. మొన్న చేసిన ఒక వీడియోలో పత్తికొండ ఒక జిల్లా ప్రతిపాదన అనేది చేయడం జరిగింది. ఆ వీడియోలో కొన్ని విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. అయితే ఆ వీడియోను మన పత్తికొండలో ఉన్నటువంటి విద్యావేత్తలకు, మేధావులకు అందరికీ కూడా చాలామందితో ఈ అభిప్రాయాలు అనేది పంచుకోవడం జరిగింది. దాదాపు ఒక 60 నుంచి 80% అందరూ కూడా ఇది చాలా మంచి పరిణామం అని తెలపడం జరిగింది. ఇంకొంతమంది కూడా ఇది నిజంగా జరుగుతుందా అనే కొన్ని అనుమానాలు కూడా తావిస్తుంది అనేది కూడా అడిగారు. అయితే ఇక్కడ నేను మీతో 2 విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. కొత్తగా ఏర్పడినటువంటి రెవెన్యూ డివిజన్కి మనం కనుక ఒక జిల్లా ప్రతిపాదన అనేది తీసుకురాగలిగితే మన రాయలసీమలోనే పత్తికొండ జిల్లా కూడా ఒక వెలుగుతుందనడానికి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మనకు ఇటు చూసుకుంటే అనంతపురం డిస్టిక్తో, అలాగే పక్కన పత్తికొండతో పాటు కర్నూలు జిల్లా ఉంటుంది. కర్నూలు జిల్లా ప్లస్ మన కర్నూలు జిల్లా అనేది మనం ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నాం, బళ్ళారితో కూడా అనుసంధానంగా ఉంటూ ఉంది, దగ్గరలో ఉంది. చుట్టూ ఉండే ప్రదేశాలు కూడా పత్తికొండకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో అందరం కూడా మనం ఒక అడుగు ముందుకు వేసినట్లయితే ఇది అసాధ్యం కాదు అనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకోసం అంటే దాదాపు ఇప్పుడు ఒక ఆరోగ్యపరంగా చూసినట్లయితే మనం 90 నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించి కర్నూలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉన్నాము. ముఖ్యంగా చాలామంది కూడా ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్య పరిస్థితుల పరంగా చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైనటువంటి ఆసుపత్రుల వసతులు అనేవి లేవు. మనం చూసుకుంటే ఆదోనలో కూడా లేవు. గుంతకల్ అందుబాటులో ఉన్న గుంతకల్లో లేవు. చూసుకుంటే మనం కర్నూలుకే వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్నాము. 100 కిలోమీటర్ల ప్రయాణించి వెళ్లేలోపు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నాము. అలాంటిది మన పత్తికొండ ప్రాంతంలో కనుక ఆసుపత్రి వసతి కల్పిస్తే నిజంగా ఎంతో మందికి చుట్టుపక్కల ఉండే వారికి కూడా హెల్ప్ అవుతుంది. ఒకటి. రెండవది, ముఖ్యంగా విద్యాపరంగా మనం పత్తికొండలో మనం చూసుకున్నట్లయితే ఒక డిగ్రీ స్థాయి తప్ప అడపదడప బీఈడి కాలేజ్ కూడా అంతంత మాత్రంగానే మనకు ఇక్కడ ఉన్నాయి. ఎటువంటి ఒక పీజీ స్థాయి కానీ, పాలిటెక్నికల్ కానీ ఇలాంటి కోర్సులు అనేది కూడా ఎక్కడ మనకు కనిపించడం లేదు. అలాగే మనం వ్యవసాయ రంగంలో చూసినట్లయితే 70 నుంచి 80% మన పత్తికొండలో ఉన్నటువంటి రైతాంగం కానీ ఇతర పరిశ్రమలంతా వాళ్ళు కూడా ఆధారపడి ఉన్నారు. అయితే మనం కనుక చూసుకున్నట్లయితే అందరికీ కూడా ఉపాధి పరంగా కానీ చాలా వరకు మనం వాళ్ళకు న్యాయం చేసిన వాళ్ళం అవుతామని అనుకుంటున్నాను. ముఖ్యంగా విద్యాపరంగా ఒకటి, రైతాంగం పరంగా ఒకటి, అలాగే కొన్ని పరిశ్రమలు రావడం ఒకటి, ఆరోగ్యపరంగా ఒకటి, రవాణా పరంగా ఒకటి, ఇవన్నీ కూడా మనకు జిల్లాతోనే సాధ్యమవుతాయి అని నేను భావిస్తున్నాను. కాబట్టి రాబోయే కాలంలో కూడా పత్తికొండలో ఉన్నటువంటి విద్యావేత్తలు, మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు, ప్రభుత్వ సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరం కూడా ఒక తాటిపై వచ్చి మనం పత్తికొండ జిల్లా కేంద్రంగా సాధించాలని, అందరం కూడా కలిసేట్టుగా వెళ్ళాలని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. రాబోయే కాలంలో దీనిపై ఒక కార్యాచరణ కూడా రూపొందిద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ సురేంద్ర.